రోణాపురం ప్రజలకి దేవుళ్లాంటి బైరతి రణగల్ సిబిఐ వారికి లొంగిపోయాడు. ఇల్లీగల్ మైనింగ్, హవాలా ఇలా ఎన్నో కేసుల్లో అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటనతో రోణాపురంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైన ప్రభుత్వం. షూట్ చేయండి సార్. డోంట్ షూట్. తొందరపడకు. ఏంటి సార్, గుండెల మీద ఉన్న పేరు చూసి భయపడాలా? గుండె పైనే కాదు సార్, గుండె లోపల కూడా ఉన్నాడు. కావాలంటే నీ గన్లో ఉన్న బుల్లెట్ ని చూడమను. ప్రభాకర్, మీరు చెప్పేంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు. సార్, బయట సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు. మీరే రావాలనుకుంటున్నారు. రావణాసురుడిగా తెలిసిన ఈ రణగల్ కథ రోణాపురం అనే ఊర్లో ఒక మామూలు వ్యక్తిగా మొదలైంది. ఇక్కడేమో మనుషులు నీళ్ళ కోసం కొట్టుకొని చస్తున్నారు. ఏం దరిద్ర కూరది. నీ చేతికిస్తాను, కానీ వడ్డీ రేటు మాత్రం మిస్ అవుతూనే ఉంది. ఈ ప్రాపర్టీ పేపర్స్ నా దగ్గర ఉన్నాయని మర్చిపోవద్దు. ఫోన్ పెట్టేస్తున్నాను. అక్కడ పెట్టేసిపో. త్వరగా ఉల్లిపాయలు తీసుకురా మహాలింగా. తెస్తున్నా సార్. ఈడొకడు ఆఫీస్ టేబుల్ ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్లో మార్చేస్తుంటాడు.
ఏయ్, నీకు వేరే పనేం లేదా? అడబెట్టే. సార్ అర్జీ సార్. ఈరోజు ఆయన లీవు, రేపు రా. ఇన్నాళ్ళు ఈడి బాబు ప్రాణాలు తీశాడు, ఇప్పుడు ఏమో ఈడు. పిల్ల నా కొడుకులు కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చేలా అయ్యింది. ఒక్కడికిస్తే చాలదన్నట్టు అందరికీ పాంప్లెట్లా పంచుతున్నాడు. నాన్న, నేను చూస్తూనే ఉన్నాను, మీరు అర్జీలు రాస్తూనే ఉన్నారు, కానీ నీళ్లు మాత్రం రావట్లేదు. ఊరికే వైట్ పేపర్ మీద నీళ్లు కావాలని రాసిస్తే నీళ్ళు ఇస్తారా నాన్న? దేవుడి దగ్గర మన సమస్యలు తీరాలని ఎలాగైతే కోరుకుంటామో అలాగే అర్జీలు పెట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. దీన్ని వినతి పత్రం అంటారు. ఇవాళ కాకుండా రేపు ప్రభుత్వం మన వైపు తప్పకుండా చూస్తుంది. ఏంటిది ఉన్నట్టుండి ఆఫీస్ ఇంత ఖాళీగా ఉంది? ఒక్క నిమిషం ఉండండి. రే, తాళం ఎందుకేసావరా? నేను ఒక అర్జీ ఇచ్చాను, అది చదివే వరకు ఎవరిని లోనికి రానివ్వను. తాళం చేయి ఎక్కడ పెట్టావురా? తాళమి తాళం ఇవ్వరా? వదలరా పిచ్చోడా, ఇవ్వరా? మొండికేకో, అందరూ వెయిట్ చేస్తున్నారా? రే ఇవ్వరా? రణగల్, నీ అపరాధాన్ని ఒప్పుకుంటున్నా. సార్ రమ్మంటున్నారన్నా. రణగల్, సిట్. ఇవాళ నువ్వు రిలీజ్ అవుతున్నావు కదా, అందుకు నా తరఫున ఓ స్మాల్ గిఫ్ట్. సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు నువ్వు శిక్ష అనుభవించావు. అయినా నువ్వు జైల్లోనే లా చదివి గుడ్ ఎగ్జాంపుల్గా సెట్ అయ్యావు. అందుకే ఇది. నాకు తెలిసిన చాలామంది సీనియర్ లాయర్స్ ఉన్నారు. నువ్వు వాళ్ళతో కలిసి పనిచేస్తానంటే నిన్ను రికమెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. ఇకపైన నా కొత్త జీవితాన్ని రోనాపురం నన్ను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ బిగినింగ్. థ్యాంక్ యూ సార్. జర్మనీలో ఒక మెడిసిన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నువ్వు బయటకు వచ్చాక నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నీ చెల్లి ఇక్కడ వెయిట్ చేస్తోంది. నీ చెల్లి కోసం అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. రణగల్కి వేదవతిని ఫారిన్లో ఉన్నవాడికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ చెల్లెలు ఇష్టపడుతుందన్న ఒకే ఒక కారణం చేత పెళ్లి కొప్పుకున్నాడు. అన్నా, మీరు చెప్పారంటే లాయర్ ఆఫీస్కి ఒక మంచి ప్లేస్ చూస్తానన్నా.
వేరే ఎక్కడా చూడక్కర్లేదు. ఆ స్టోర్ రూమే చాలు. నమస్కారం. హలో, మనసాక్షి ఉందా మీకు? బిల్లులో 500 1000 తగ్గిందని వాచ్ తీసేసుకుంటారా? మేడం, మీరు అపార్థం చేసుకున్నారు. ఇది రణగల్ వాచ్. బిల్లు కట్టలేని వాళ్ళు ఈ వాచ్ని ఇచ్చి వెళ్తారు. రణగల్ మనుషులు వచ్చి బిల్ క్లియర్ చేసి ఈ వాచ్ని తీసుకెళ్తారు. ఇది ఒట్టి హాస్పిటలే కాదు, మొత్తం రోణాపురం జనానికి టైంకి ఉపయోగపడు. నమస్కారం సార్, నా పేరు వరదరాజు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. పరాండే స్టీల్స్లో 12 ఏళ్లుగా పనిచేస్తున్నాను సార్. ఫ్యాక్టరీలో 2000 మంది రోణాపురం వాళ్లే పనిచేస్తున్నారు. అక్కడ ఏ ఫెసిలిటీసు సరిగ్గా లేవు. బోనస్ లేదు, హెల్త్ ఇన్సూరెన్సు లేదు, మేజర్గా వర్కర్స్కి సేఫ్టీ మెజర్సు లేవు. పోయిన నెల ప్లాంట్లో ఒక వర్కర్ కాలికి దెబ్బ తగిలింది. 4 వారాలు సెలవు పట్టేసరికి అతని పని నుంచే తీసేశారు. కాలు పోయినోడికి పనెవరిస్తారన్న బాధతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు సార్. కంపెనీ వర్కర్స్కి క్వార్టర్స్కి బదులు షెడ్లు ఇచ్చారు. వాటిలోనూ ఎటువంటి సౌకర్యాలు లేవు సార్. ఈ సమస్యలన్నిటికీ యూనియన్ ఒక్కటే పరిష్కారం అని తెలిసింది. అందుకని 30% వర్కర్స్ను ఒప్పించి సంతకాలు తీసుకొని యూనియన్ ఫార్మేషన్ కోసం కంపెనీ హెడ్ కంట్రీ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేశాం. పరాండే కంపెనీ రూల్స్ మీరి ఇంతమంది సంతకాలు పెట్టారంటే ఎవరయ్యా నమ్ముతారు? యూనియన్ లీడర్ అవ్వాలన్న ఆశతో నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఎంతమంది సంతకాలు పెట్టుంటావు. సార్, ఇవన్నీ వర్కర్స్ సంతకాలు పెట్టినవి. నేను నమ్మను. రేపు లంచ్ టైంకి నేనే ప్లాంట్ లోపలికి వస్తాను. నా కళ్ళ ముందు సంతకాలు పెడితే నమ్ముతాను. నెక్స్ట్ డే కంట్రీ షరతు ప్రకారం అతను ముందు సైన్ పెట్టడానికి వెళ్ళాం. యూనియన్ అని మాట్లాడితే ఆ తర్వాత పోయేది నీ తల. కంపెనీకి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళని కంట్రోల్ చేయడానికి గట్టాన్ని పెట్టుకున్నారు. అంతకుముందు గట్ట పరాండే మైన్స్లో ఇన్ఛార్జిగా ఉండేవాడు. వర్కర్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవరు చేత ఆడుకున్నాడు, పని ఆగిపోకూడదు. వాడి వల్ల ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. వాడు ఒక సైకో సార్. చేయిపోయిన వర్కర్ని గేట్ మీద నిలబెట్టి ప్లాంట్లో వాడి గ్యాంగ్తో కూర్చున్నాడు. స్టేషన్కి వెళితే కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా కేసు తీసుకోవడానికి రెడీగా లేరు. అందుకే మీ దగ్గరికి వచ్చారు సార్. నాకు మీ సాయం కావాలి సార్. రణగల్ వరదంతో మళ్లీ లేబర్స్ దగ్గర సంతకాలు తీసుకోమన్నాడు. అది కండ్రేకి పెద్ద షాక్ అయింది. సార్, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సార్. డబ్బు కాసిపడే కాకి సడన్గా చట్టానికి సపోర్ట్ చేస్తోంది. ఏ ఆధారంతో వాడిని అరెస్ట్ చేస్తున్నావు? లేబర్స్ని థ్రెటన్ చేసినందుకు సెక్షన్ 504 ప్రకారం ఒక కేసు. హార్మ్ఫుల్ వెపన్ ని పబ్లిక్ లో యూజ్ చేసినందుకు సెక్షన్ 399 రీడ్ విత్ 402 ప్రకారం ఒక కేసు. వర్క్ చేస్తున్న లేబర్ చేయి నరికినందుకు సెక్షన్ 321 ప్రకారం ఒక కేసు. మొత్తం 3 కేసులు ఫైల్ అయ్యాయి సార్. ఈ 3 కేసులు ఫైల్ అయిన తర్వాత కూడా వాడు బయట ఉంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి
ఆల్రెడీ రికార్డ్ అయింది. ఎవరిని చూసుకుని మీకు ఈ ధైర్యం? గత ఆవేశపడ. ఈ విషయం పెద్దదైతే సమస్య అవుతుంది. నేను నిన్ను కాపాడతాను. అరెస్ట్ చేయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యూనిఫామ్ ఉంది. వీడికొక్కడికి తప్ప. తీసుకువెళ్ళి వేయించండి. కొంచెం త్వరగా ఇవ్వండి. యూనియన్ విషయంలో కండ్రే కంగారు పడ్డాడు. దానికి కారణం పరాండే. స్టీల్ ఇండస్ట్రీలో అతను నిర్మించిన సామ్రాజ్యం వల్ల ఎన్నో కంపెనీలు సమాధులయ్యాయి. ఆయన కంపెనీల్లో వర్కర్స్ మాత్రమే ఉండాలి, కానీ వాళ్ళకి యూనియన్స్ ఉండకూడదు అన్నదే ఆయన సిద్ధాంతం. కావాలి కావాలి యూనియన్ కావాలి. దిగి రావాలి దిగి రావాలి. కావాలి కావాలి. సార్, స్ట్రైక్ విషయం తెలిసి బాస్ రూనాపురం వచ్చారు సార్. కావాలి 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 యూనియన్ కావాలి. దిగి రావాలి దిగి రావాలి. నశించాలి నశించాలి. కావాలి 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 కావాలి. దిగి రావాలి దిగి రావాలి. కావాలి 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 కావాలి. పోరాడుదాం 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 పోరాడుదాం. కంపెనీ రూల్స్ ప్రకారం యూనియన్ వద్దనందుకు ఈ విధంగా స్ట్రైక్ చేస్తున్నారు సార్. కొంచెం కూడా విశ్వాసం లేని వెధవలు. గట్టా భయంతో అందరూ కంట్రోల్లోనే ఉన్నారు సార్. కానీ రణగల్ అనేవాడు అరెస్ట్ చేయించాడు. జైల్లో లా చదివి స్క్రాప్ యార్డ్లో కూర్చొని మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. 12 ఏళ్ల వయసులోనే గవర్నమెంట్ ఆఫీసులో బాంబు పెట్టాడట. వాడి వల్లే ఈ ఊరికి నీళ్లొచ్చాయంట. వాడు వేసిన పునాదుల మీదే మీరు సామ్రాజ్యం కట్టుకున్నారట సార్. పక్క బిల్డింగ్లో తేనె తొట్టుంది. ఇప్పుడే తీయమంటాను సార్. ముళ్ళు లేకుంటే మకరందాన్ని పీల్చుకోలేనని తెలిసి కూడా ఇంకొకరిని కుట్టి చేస్తుంది. తేనెకూడిని నాశనం చేయడం కంటే అట్ ద సేమ్ టైం 2 కిలోమీటర్ల సరౌండింగ్స్ వరకు మకరందమే దొరకకూడదు. కార్మికులు స్ట్రైక్ చేసినప్పుడు ఎటువంటి నియమాలను పాటించకపోవడం వల్ల పరాండే స్టీల్స్ కంపెనీని నిర్దోషి అని కోర్టు తీర్మానించడమైనది. విషయం ఏంటో మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. సడన్ గా 2000 మంది వర్కర్స్ ని పరాండే కంపెనీ నుంచి తీసేశారు. మీ ప్లాంట్లో వాళ్లకు వర్క్ ఇచ్చారంటే సహాయంగా ఉంటుంది. ప్రొడక్షన్ తక్కువై ఉన్న వర్కర్స్కే పని లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. సారీ. పొలం విషయం అమ్మిన పొలాన్ని మళ్ళీ అమ్మడానికి దస్తావేజులు తీసుకొచ్చారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓబ్లాపురంలో ఒక ప్లాంట్ ఉంది సార్. కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం.
సార్, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మా పొలం అమ్మడానికి దస్తావేజులు తీసుకెళ్ళాం సార్. పాప భవిష్యత్తు కోసమని ఉంచుకున్న పొలం ఇప్పుడు అది కూడా మా పేరున లేదని చెప్తున్నారు. నేను చెక్ చేస్తాను. ఇకపైన నాకు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళి ఫోన్ చేయండి. కేవలం ఒక్కరి భూమే కాదు, అక్కడున్న చాలా మంది వర్కర్స్ భూములు పరాండే కంపెనీ పేరున ఉన్నట్టు రణగల్కి తెలిసింది. అందరూ గందరగోళంలో పడిపోయారు. ఎలాగైనా సరే తమ భూముల్ని తిరిగి పెంచమని రణగల్ని వేడుకున్నారు. రణగల్ నుంచి పరాండే కంపెనీకి నోటీస్ వెళ్ళింది. యువర్ ఆనర్, చేయడానికి పనులు లేక ఎలాంటి ఆదాయము లేక నా క్లయింట్స్ కొందరు తమకున్న భూముల్ని అమ్మి వాళ్ళ బతుకుల్ని బాగు చేసుకోవచ్చని వెళ్తే పరాండే కంపెనీ చేసిన ఒక ల్యాండ్ స్కామ్ బయటపడింది. ఆ కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ప్రజల భూముల్ని వాళ్ళకే తెలియకుండా కంపెనీ పైన రాయించుకున్నారు యువర్ ఆనర్. దానికి సంబంధించిన వర్కర్స్ లిస్ట్ మరియు ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ ముందు సబ్మిట్ చేశాను. దయచేసి వాటిని పరిశీలించండి యువర్ ఆనర్. మై లార్డ్, రణగల్ ఇక్కడ ఒక లాయర్గా కాకుండా తన క్రిమినల్ మైండ్తో కంపెనీ మీద ఒక బేస్లెస్ అలిగేషన్ చేస్తున్నారు. మై లార్డ్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రోగేట్ ఎనీ 2 ఆఫ్ ది ల్యాండ్ ఓనర్స్ విత్ యువర్ పర్మిషన్. చంద్రప్ప, విరూపాక్ష, మీలో చంద్రప్ప ఎవరు? నేను చంద్రప్ప సార్. మీరు విరూపాక్ష? అవును సార్. ఓకే, మీరు పరాండే స్టీల్స్ కి మీ భూముల్ని అమ్మలేదనడానికి డిక్లరేషన్ ఇది. దీని మీద సైన్ చేయండి. సార్, నా పొలం సర్వే నెంబర్ 354, ఇందులో 357 అని ఉంది సార్. ఓకే, మీరు? మా లాయర్ చూసి సంతకం చేయమంటే చేస్తాను సార్. నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. ఇక మీరు వెళ్ళొచ్చు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిక్లరేషన్ లెటర్లో సైన్ చేయడానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది మై లార్డ్. ఒక పేపర్ మీద సంతకం చేయమని అడిగితే చంద్రప్ప గారు తమ లాయర్ని కన్సల్ట్ చేయాలని చెప్పారు. కానీ విరూపాక్ష గారు తన సర్వే నంబర్ రాంగ్ ఉందని క్లియర్ గా పాయింట్అవుట్ చేశారు. ఒక ప్లెయిన్ పేపర్ మీద సంతకం చేయమంటేనే ఇంత క్లవర్ గా థింక్ చేసే వ్యక్తి ఒక స్టాంప్ పేపర్ మీద సైన్ చేయమంటే అన్నిటినీ క్లియర్ గా అనలైజ్ చేసే ఈయన సంతకం పెట్టుంటారని దీని ద్వారా ప్రూవ్ అవుతోంది మై లార్డ్. అందరూ ఎస్ఆర్ వాల్యూ ప్రకారం డబ్బు తీసుకుని తమ అంగీకారంతోనే సైన్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్టర్ అయిన రిజిస్ట్రేషన్ కాపీస్ తమ ముందు ప్రెజెంట్ చేశాను మై లార్డ్. రణగల్, నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్. ఇది 150 మంది జీవనాధారాన్ని నిర్ణయించే కేసు కావడం వల్ల నా క్లయింట్స్ ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయలేదని ప్రూవ్ చేయడానికి నాకు కొంచెం సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ మై లార్డ్. రణగల్ గారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. లాయర్ రణగల్ గారికి కోర్టు 2 రోజుల సమయం ఇవ్వడమైంది. కేసు హియరింగ్ ని ఇదే నెల 28వ తారీఖుకి వాయిదా వేయడమైనది. పరాండే దారుణాల వల్ల రోణాపురం మొత్తం మల్లాడిపోయింది. జనాలకి ఆదాయం లేక గూడ్స్ ట్రైన్లో ఇనుము దొంగలించడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అంకుల్, ఇంత చలిగా ఉంటే ఆ కోట్ ఎందుకు అక్కడ తగిలించారు? వేసుకోండి. అది చలికి వేసుకునేది కాదు తల్లి, కోర్టుకు వెళ్ళేటప్పుడు వేసుకునేది. కోట్ అంటే? కోర్ట్ అంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసే చోటు. అవునా అంకుల్? మా నాన్న నాతో రోజు ఆడుకునేవారు. పడుకునేటప్పుడు పాట కూడా పాడతారు. ఇప్పుడు ఎప్పుడు చూసినా బాధగానే ఉంటున్నారు. మనకు అన్యాయం జరిగిందంటూ అమ్మకు ఏడుస్తూ చెప్తూ ఉంటారు. అంకుల్, ఈ కోటు వేసుకుని మా నాన్నకి న్యాయం చేస్తారా ప్లీజ్? చేస్తాను తల్లి. అయితే మా నాన్న నాతో మళ్ళీ ఆడతారా? పాటలు పాటలు పాడతారు. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ అంకుల్.
అంకుల్. ఇలా కూర్చో. రణగల్ ల్యాండ్ కేసులో బిజీగా ఉన్నప్పుడే చెల్లెలి పెళ్లి డేటు దగ్గర పడింది. కానీ తనని నమ్ముకునున్న జనాల కోసం ఇక్కడే ఉండిపోయాడు. మై లార్డ్, రణగల్ గారి దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేనందువల్ల అనవసరంగా కోర్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ ఫర్ ద డిలే యువర్ ఆనర్. ఇట్స్ ఓకే మిస్టర్ రణగల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన హనుమంతు అనే వ్యక్తిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పరాండే కంపెనీ వారు కోర్టుకు సబ్మిట్ చేసిన హనుమంతు భూమి దస్తావేజుల్ని తమరు పరిశీలించాలి యువర్ ఆనర్. దస్తావేజుల ప్రకారం హనుమంతు గారు 19/12/1992 సంవత్సరంలో పరాండే కంపెనీకి ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ మై లార్డ్. రణగల్ గారు సాక్ష్యం తీసుకొస్తానని చెప్పి మేమిచ్చిన డాక్యుమెంట్స్ చదివి వినిపిస్తున్నారు. నో యువర్ ఆనర్. అదే 19వ తేదీన రోణాపురంకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సకినేటి అనే ఊరి దేవస్థానంలో సామూహిక వివాహాలు జరిగాయి. అబ్జెక్షన్ మై లార్డ్. ఏనాడో జరిగిన సామూహిక వివాహాలకి ఈ కేసుకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది యువర్ ఆనర్. అదే సామూహిక వివాహాల్లో ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చిన హనుమంతు పెళ్లి కూడా జరిగింది. సామూహిక వివాహాలకు సంబంధించిన ప్రకటన, హనుమంతు పెళ్లి ఫోటో, దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు, ఈ సాక్ష్యాధారాలన్నీ తమరు ఒకసారి పరిశీలించాలి యువర్ ఆనర్. యువర్ ఆనర్, రోణాపూర్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సకినేటి ఊరి గుడిలో హనుమంతు తన భార్య శకుంతల మెడలో తాళి కట్టాడు. అదే రోజున సర్వే నంబర్ 349/4 లో ఉన్న తన భూమిని తన ఇష్ట ప్రకారం పరాండే కంపెనీకి రాసిచ్చాడు. ఇది ఎలా సాధ్యం యువర్ ఆనర్? మీ పెళ్లి సెకండ్ లో జరిగింది నిజమేనా? నిజమే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. మై లార్డ్, యువర్ ఆనర్, 1992 నుంచి 98 వరకు రోణాపురంకి సబ్ రిజిస్టర్ గా ఉన్న మూర్తి గారిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మూర్తి గారు, పరాండే కంపెనీ వారు వర్కర్స్ భూముల్ని ఎలా రాయించుకున్నారో కోర్టు వారికి చెప్తారా? కంపెనీకి పడమర దిక్కులో ఉన్న సుమారుగా 610 ఎకరాల భూమిలో హై క్వాలిటీ ఐరన్ ఓర్ ఉన్నట్టుగా కంపెనీ వాళ్ళకి తెలిసింది. ఈ విషయం ల్యాండ్ ఓనర్స్కి తెలిసిందంటే వాళ్ళ భూమిని అమ్మకుండా ఉండే అవకాశం ఉంటుందని పరాండే కంపెనీకి వాళ్ళ భూములు అమ్మినట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ రెడీ చేసి జాబ్ జాయినింగ్ అగ్రిమెంట్స్కి సిగ్నేచర్ తీసుకునే సాకుతో ల్యాండ్ సేల్ అగ్రిమెంట్స్లో సంతకాలు తీసుకున్నాం. ఈ మోసంలో ఎండి కండ్రే మరియు ఇదే బ్యారిస్టర్ సర్దాన్ని పాత్ర కూడా ఉంది సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేమీ లేదు. డిఫెన్స్ లాయర్ ప్రతిసారి నన్ను క్రిమినల్ అంటున్నారు. ఒక చుక్క నీటి కోసం అల్లాడుతున్న జనం కోసం, నా చెల్లెలి ప్రేమని, నా కెరీర్ని వదులుకొని జైలుకెళ్ళిన నేను క్రిమినల్ అయితే, నా జనాల భూములు లాక్కొని వాళ్లకు పనులు లేకుండా చేసిన వీళ్ళు క్రిమినల్స్ కారా? బతుకు తెరువు కోసం కంపెనీ పనిలో చేరిన వీళ్లకు ఉండడానికి చోటు ఇవ్వకుండా, పనికి తగ్గట్లుగా జీతం ఇవ్వకుండా, కష్టాలు చెప్పుకోవడానికి వస్తే కాళ్ళు చేతులు నరికేసే వీళ్ళు క్రిమినల్స్ కారా?
ఒక్క పూట ఆఖరి కోసం ఏ మట్టిలో పుట్టిన ప్రజలు ఏ మట్టిలోనే పుట్టిన ఇనుము కోసం తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది యువర్ ఆనర్? బ్రిటిష్ వాళ్ళొచ్చి మన దేశాన్ని కొలగొట్టినట్టు 16 ఏళ్లుగా పరాండే కంపెనీ వారు ఈ మట్టిని తవ్వుకుంటూ రోనాపురం సంపదని దోచుకుంటూ ఇక్కడి జనాలకు మిగిల్చింది కేవలం భయం మరియు నిరాశే. 21 సంవత్సరాలకి ముందు నేను అక్కడున్నాను, ఇవాళ ఇక్కడున్నాను. కానీ మా ఊరి సమస్య మాత్రం అక్కడే ఉంది యువర్ ఆనర్, అక్కడే ఉంది. పనిస్తామన్న పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ భూముల్ని లాక్కున్న పరాండే కంపెనీ మీద ఐపీసీ సెక్షన్ 465, 468, 420 ప్రకారం ఫోర్జరీ కేసు ఫైల్ చేయాలి. ఈ వంచనలో భాగస్థులైన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి మరియు నా క్లయింట్స్ యొక్క భూములన్నీ నష్టపరిహారంతో సహా తిరిగి వారికి ఇప్పించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. 150 మంది జనాల మొత్తం 610 ఎకరాల భూమిని పరాండే స్టీల్స్ మోసం చేసి రాయించుకున్నారు అన్నదానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక కంపెనీ చైర్మన్ మిస్టర్ పరాండే తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తోంది. చాలా థ్యాంక్స్ ఎందుకు సార్? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంతమంది జనం పొట్టల మీద కొట్టిన పాపానికి ప్రాయచిత్తమే లేదే అనుకునేవాణ్ణి, కానీ దానికి మీరే ఒక దారి చూపించారు. ప్రతి సంవత్సరం ఈ రోజున గ్రామదేవత కోసం చీరను నేసి పూజ చేస్తాం. కానీ ఈసారి మీకోసమే ఈ బట్టలు నేసాం. మీరెప్పుడూ చల్లగా ఉండాలి. తీసుకోండి సార్. ఇంగ్లాండ్లో లా చదివావు, లక్షల్లో శాలరీ తీసుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ ఊచల వెనకాల కూర్చుని లా చదివిన క్రిమినల్ లాయర్ దగ్గర కేసు ఓడిపోయావంటే Bloody, you are unfit for this profession. ఎంటీగా ఉన్న నీ బ్రెయిన్ ఈ బుల్లెట్స్ ఫిల్ చేయడానికి రప్పనికి వస్తుంది. అతను సబ్ రిజిస్ట్రార్ని కోర్టుకు తీసుకొస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ సార్. సార్ దెర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ సార్. సార్ రేపు ఈ లిస్ట్లో వాళ్ళు ఎవరో కోర్టుకు రాలేదంటే కేసు మనమే గెలుస్తాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసుని నేను వాదిస్తాను. ఏయ్, ఇంగ్లీష్ తెలుసా? ఏయ్ నీకో తెలీదన్నా? నీకో కొట్టడమే తెలుసు గాని చదవడం ఒక్కడికి రాదు. ఇంగ్లీష్ ఏమండి? ఏయ్, ఇందులో ఎవరెవరి పేర్లున్నాయో వాళ్ళందరూ నా ముందు వచ్చి నిల్చోవాలి. ఈ లెక్కలు తేలేదాకా ఇక్కడి నుంచి ఎవరు కదలకూడదు. ఏయ్, లెక్క పెట్టరా.
చదువు అమ్మా, చదివితే ఈ అంకుల్ నీకు చాక్లెట్ ఇస్తాడు. చదువు చదువు. రామ్. జయరామ్. జయరామ్ ఎవర్రా? జయరామ్. నువ్వారా? రా 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 రారా. శుభారంభం. తర్వాత ఎవరు చదువు? నువ్వు చదువులేదంటే నీ అమ్మని చంపేస్తాను. చదువమ్మా. తిమ్మప్ప. నెక్స్ట్ అయిపోయారా? నిజంగానా? అంకుల్ దగ్గర చాక్లెట్ లేదు. స్కూల్లో టీచర్ అమ్మ నాకు కొడితే నా పేరు చెప్పు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కార్పొరేషన్. అన్నా ఒకరు తక్కువ అయ్యారన్నా, ఒకరు తక్కువ అయ్యారు. నాన్న బిడ్డని కాపాడాలి, కానీ ఇక్కడ బిడ్డే నాన్నని కాపాడుతుంది. నన్నే మోసం చేసింది. పాప తెలియక తప్పు చేసింది సార్. పాపం చంపొద్దు సార్, కావాలంటే నన్ను చంపండి సార్. అంకల్కి కోపం వచ్చిందమ్మా. నన్ను మోసం చేసిన దానికి సారీ రాయ్ పాప. తీసుకో, సారీ అని రాయ్.
పాటలు పాటలు పాడతాను. ప్రామిస్. థ్యాంక్ యూ అంకుల్. ఆ రోజు పరాండే సాక్షుల్ని మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థనే కాల్చేశాడు. ఐపీసీ సెక్షన్ 465, 468 మరియు 420 కింద మోసం చేశారని రణగల్ గారు పరాండే స్టీల్ కంపెనీ మీద కేసు దాఖలు చేశారు. కానీ కేసు పెట్టిన వారు మరియు వాళ్ళ కేసు వాదించే లాయర్ రణగల్ గారు హాజరు కాలేదు. అంతేగాక కోర్టు అడిగిన ఏ సాక్ష్యాధారాలను సమర్పించకపోవడం వల్ల పరాండే స్టీల్ కంపెనీ ఎలాంటి తప్పు చేయలేదని తీర్మానించి వారి మీదున్న ఆరోపణలన్నీ కొట్టివేయడమైనది. మరియు ఈ వివాదాస్పదమైన భూమి పరాండే స్టీల్స్కే చెందుతుందని కోర్టు తీర్మానిస్తుంది. రోనాపురంలో వాడు తప్ప వాడికి ఇంకేముండకూడదు. వాడి పొలానికి కలిపి ఫెన్సింగ్ వేయండి. తీర్పు వాడువైపు వచ్చినందువల్ల మమ్మల్ని వేళ్లతో పెకలించేశాడు సార్. ఇక మా జీవితాలు ఇంతే సార్, ఇంతే. భూమి చుట్టూ కంచె వేస్తున్నారటన్నా. వంద మందిని చంపి నా బాస్ని నేను గెలిపించుకున్నాను. మీరీ ఒక్కడిని చంపి నన్ను గెలిపించండి. నేను సహనం కోల్పోయినప్పుడల్లా చాలా మంది తలలు కోల్పోయారు. ఇకపైన రోనాపురంలో ఉండేది సర్వేరాళ్ళు కాదు, రణగల్ సామ్రాజ్యపు మైలురాళ్ళు. మనం వాడికి సమాధి కట్టాలి. సమాధి కట్టాల్సింది వాడికి కాదు,
వాడు చెయ్యబోయే పనులకి ఇకపైన వాడి అడుగు ముద్ర కూడా పడదు. ఎందుకంటే వాడి ఒక్క అడుగు కూడా పరాండేకి వ్యతిరేకంగా పడదు. మీలాంటి బిజినెస్ మ్యాన్లతో కలిసి పార్టీ చేసుకోవడమే మా అదృష్టం. ఈ పార్టీ జరుగుతున్నది రణగల్ కోసం. ఒకే ఒక రూపాయి కూడా వాడికి అప్పు దొరకకూడదు. వాడు మైనింగ్ చేయకూడదు. సార్, ఇది మైనింగ్కి కావాల్సిన వెహికల్స్ అండ్ మెషినరీ లిస్ట్ సార్. ఈ లిస్ట్లో ఉన్న ఏ బ్యాంకు మనకి లోన్ ఇవ్వనంటుంది సార్. అన్నా, ఆ మైనింగ్ ఆఫీసర్ మన అప్లికేషన్ని మళ్ళీ మిస్ అయిందని చెప్తున్నాడు. అందరూ సైన్ చేయడానికి లంచం ఇస్తే పరాండే సైన్ చేయకుండా ఉండడానికి లంచం ఇచ్చాడు. అన్నా, వాడి తల కూడా సైకిల్ క్యారియర్లో పెట్టి స్టేషన్ ముందు నిలబెట్టనా? జంతువుల బారి నుండి పంటను కాపాడడానికి తుపాకులు పట్టాల్సిన పని లేదు. చుట్టూ కంచె వేస్తే చాలు. ఇంకొక అప్లికేషన్ వేద్దాం. ఏంటి? మేము 2 సార్లు అప్లికేషన్ ఇచ్చాం. మీరు మిస్సింగ్ అని చెప్తున్నారు. ఆర్జీ అన్నాక మిస్ అవుతుంది. ఎవరి పేరు మీద ఇచ్చారు? భైరతి రణగల్. నలుగురు మనుషుల్ని వెనకేసుకొస్తే నువ్వు పెద్ద గ్యాంగ్స్టరా? నేను గవర్నమెంట్ ఆఫీసర్ అనేది మర్చిపోవద్దు. ఎవరు లోపలికి రాకండి, వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. ఇంకా టైం కానేలేదు, అప్పుడే గేటు మూసేశారు. సార్, గేటు మొయ్యకపోతే మన టైం ముగిసిపోతుంది సార్. సైన్ చేయడానికి పెన్ను సపోర్ట్ చేయలేదంటే పరాండేకి వ్యతిరేకంగా మైనింగ్ చేయలేవనడానికి బ్యాడ్ సైన్. 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వాళ్ళంతా మైనింగ్ చేయడానికి వచ్చేస్తారు. ఈసారి మిస్ అయిందంటే మొత్తం అప్లికేషన్ రెడ్ ఇంక్లో ఉంటుంది. పరాండే తరపునున్న డిఎస్పి కృష్ణకుమార్ రోనాపురంలో డ్యూటీ చేయడానికి భయపడి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ ప్లేస్లో హరిదాస్ అనే అతను వచ్చి రణగల్కి వ్యతిరేకంగా డ్యూటీ చేయడం మొదలుపెట్టాడు. ఊళ్ళోకి లారీలు వస్తే పొల్యూషన్ అవుతుందని మేము సెపరేట్గా రోడ్డు వేయించుకున్నాం.
ఆ రోడ్లో లారీలు నడపచ్చడానికి ఇది కోర్ట్ ఆర్డర్, ఆర్సీ బుక్స్, లైసెన్స్ కాపీస్. ఇది వీళ్ళ బెయిల్ ఆర్డర్. పంపించండి. థ్యాంక్ యూ. వెళ్ళండిరా. ఫస్ట్ టైం సార్ రణగల్ మనుషుల్ని స్టేషన్కి రప్పించడం. అతి త్వరలో రణగలు వస్తాడు. బావా, నేను ఇండియాకు వచ్చి నా ఓన్ మెడికల్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. మంచి విషయం. నా చెల్లి నా దగ్గర ఉంటుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. మీరేం దిగులు పడకండి, వరద మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. థ్యాంక్ యూ బాబా. భర్త బిజినెస్ కోసం ఇండియాకి షిఫ్ట్ అవ్వడం వేదవతికి సంతోషాన్నిచ్చింది. జైపాల్ తను అనుకున్నట్టే ఇండియాకొచ్చి ఫార్మా కంపెనీ స్టార్ట్ చేశాడు. బిజినెస్ని డెవలప్ చేశాడు. వరద అతనికి సపోర్ట్గా ఉన్నాడు. ఓకే, రండి, డ్రాప్ చేస్తాను. వద్దు, నేనే వెళ్తాను. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ న్యాయం కోసం జనం నిలబడేవాళ్ళు. ఇప్పుడు రౌడీలు నిలబడ్డారు. చట్టం ఉండాల్సిన చోట గన్నులు, కత్తులు ఉన్నాయి. డబ్బు కోసం ఎనుమని తూకం వేసే చోట ఇప్పుడు నువ్వు డబ్బునే ఎనుములాగా తూకం వేస్తున్నావు. నువ్వు బాగా మారిపోయా. నిన్నెలా చూస్తుంటే భయంగా ఉంది. ఇవన్నీ వదిలేసి మునుపట్లా ఉండు ప్లీజ్. నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఒకే ఒక దారి. ఆ దారిలో రావాలా వద్దా అన్నది నువ్వే ఆలోచించుకో. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది రణగల్కు వస్తున్న డబ్బు గురించి. KA 34 MK 6238. సార్, ట్రక్ గౌల్ రోడ్లో ఎంటర్ అయింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం స్క్రాప్. ఇది కప్పట్రాల మైనింగ్ ఓర్. 72% ఐరన్ ఉంది. మీకు ప్రైస్ ఓకే అయితే రేపటి నుంచి సప్లై చేస్తాం. ఓర్ నాకు ఓకే సార్. లా చదివినంత మాత్రాన చాలా రోజులు చట్టం కళ్ళు కప్పలేవు. ఇవాళ కాకుంటే రేపో లోపలేసే తీరుతాను. ఒక్క నిమిషం. ట్రక్ని అన్లోడ్ చేయడానికి మాత్రమే హైడ్రాలిక్ లెవర్ ఉంది. లోడ్ మాన్యువల్గానే చేయాలి. పార్టీ వెయిటింగ్. లోడ్ చేసి వెళ్ళు. నెహ్రూ సర్కిల్ నుంచి స్క్రాప్ యార్డ్ వరకు ట్రక్ను ఫాలో అయ్యి చెక్ చేశాను, కానీ అందులో డబ్బేం లేదు. మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అనుకుంటాను. 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. వచ్చిన ఇన్ఫర్మేషన్, వేసిన ఎఫర్ట్ ఎంత నిజమో వాడు మనల్ని వెదవల్ని చేసింది అంతే నిజం. మార్నింగ్ సార్. బహదూర్ గారు వచ్చారు. బహదూర్ గారికి నమస్కారం. నమస్కారం. లెక్క వేసి చూస్తే ఫ్యాక్టరీ, ప్యాలెస్ రెండూ ఇచ్చినా కూడా మీరే ఇంకా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ పరిస్థితిని అర్థం చేసుకుని బాస్ పర్వాలేదంటున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సైన్ చేయండి. మీరేమీ ఊరికే రాసి ఇవ్వడం లేదు. తీసుకున్న అప్పుని ప్రాపర్టీ ద్వారా తిరిగిస్తున్నారు అంతే. ప్లీజ్. అది ప్లాంట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి లేబర్స్ నా కోసం పనిచేశారు. ఫ్యాక్టరీ నష్టంలో ఉన్నా తక్కువ జీతం ఇచ్చినా పనిచేశారు.
ముఖ్యంగా వాళ్ళకొక యూనియన్ ఉంది. మీకేమో యూనియన్ అంటే పడదు. అందుకే లేబర్స్ని దృష్టిలో ఉంచుకుని లేబర్స్ గురించి పొరపాటు చేసుకుంటే ఈ జన్మలో అప్పు తీర్చలేవు. అదిగాక నువ్వు చేసిన అప్పు లారీ లోడ్ అంత ఉంది. ఎలా తీరుస్తావు? సార్, నిన్న స్క్రాప్ యార్డ్ దగ్గర చెక్ చేసిన ట్రక్కు ఇక్కడికి వచ్చింది సార్. కానీ అందులో డబ్బులు మీరిచ్చిన డబ్బుకి అసలు వడ్డీతో కలిపి కొంచెం ఎక్కువగానే ఉంది. లేబర్స్ కోసం నా ప్రాపర్టీని రణగలకు అమ్మాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. పరాండే రణగల్ని టార్గెట్ చేశాడు. కానీ రణగల్ టార్గెట్ వేరేగా ఉంది. స్టీల్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి ఓర్ ఎక్కువ కావాల్సి వచ్చింది. రోనాపురంలో మట్టి కొండలు కరిగి డబ్బు కొండలుగా మారాయి. సార్, కాస్ట్ వైజ్ మన ప్రోడక్ట్ కన్నా తక్కువగా ఉండడమే కాక క్వాలిటీ వైజ్ మనకంటే బెటర్గా ఉంది సార్. స్టీల్ ఇండస్ట్రీలో రణగల్ ఎదుగుదల పరాండేకి నిద్ర పట్టకుండా చేసింది. అతన్ని అడ్డుకోవడానికి కొత్త వ్యూహాన్ని పన్నాడు. బహదూర్ చాలా గట్టివాడు. ఏ కారణంతోనో ఫ్యాక్టరీ మూతపడకూడదని మన దగ్గర అప్పు తీసుకుని ఫ్యాక్టరీ నడుపుతుండేవాడు. కానీ రణగల్ ఫ్యాక్టరీని తన పేరున రాయించుకొని ఆయన్ని చంపేశాడు. అందుకు నేనే ఐ విట్నెస్. ఆనే ఇంట్లో లేరు, బయట ఊరికి వెళ్ళారు. మర్డర్ చేసినోడు ఇంట్లో ఉంటాడా? ప్లాన్ చేసి ఎస్కేప్ అయి ఉంటాడు. పద, స్టేషన్కి వెళ్దాం. సార్, వారెంట్ ఉన్నది రణగల్ మీద. తానెందుకు స్టేషన్కి రావాలి? దీన్ని తీసుకెళ్తే రణగల్ తానే వస్తాడు. అమ్మా వేదవతి, సార్ సార్, కూర్చోడానికి కుర్చీ ఇవ్వకుండా నిండు గర్భిణిని అలా స్టేషన్లో నుంచోబెట్టడం మగతనం కాదు సార్. వీడికి మొగతనం అంటే ఏంటో చూపించండి. ఎస్కేప్ అయిన నీ అన్న వచ్చేంత వరకు నువ్వు ఇలాగే నిలబడి ఉండాలి. కూర్చోమ్మా. 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోదాం. నిన్ను ఇక్కడి వరకు రప్పించింది ఇంటికి పంపడానికి కాదు, లోపలేయడానికి.
చాలా రోజుల తర్వాత స్టేషన్ మెట్లెక్కావు. నువ్వు వస్తావని సెల్ని ఖాళీ చేసి ఉంచాను. బహాదూర్ మర్డర్ కేసులో నీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దానికి ఐ విట్నెస్ కండ్రే. బెయిలాడు. కేసు పెట్టి రాత్రికి రాత్రి నిన్ను స్టేషన్కి రప్పించాను. తొందరలోనే బేడీలు వేసి జైలుకు పంపిస్తాను. రణగల్ చెల్లెలి కోసం బహదూర్ ప్యాలెస్కి షిఫ్ట్ అయ్యాడు. సిన్హా, ఇంకెవ్వరూ లోపలికి రాకూడదు. సెక్యూరిటీని పెంచు. సరే అన్న.
ఇప్పటి వరకు ఈ టేబుల్ మీద బిజినెస్ స్టార్ట్ అవడం గురించే మాట్లాడుంటావు. కానీ నేను స్టాప్ చేయడం గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను చెయ్యని మర్డర్ కేసుకి ఐ విట్నెస్. ఇప్పటి వరకు నీ బిజినెస్ చూసుకునేవాడు. చివరిగా నిన్ను చూడడం కోసం తీసుకొచ్చాను. ఇకపైన ఈ రోణాపురం మీద ఎవరి కళ్ళు పడకూడదు. పరాండే తనకు వ్యతిరేకంగా ఎవడు ఒక్కడుగు వేయకూడదనుకున్నాడు. కానీ రణగల్ రాక్షసత్వం రక్త మార్గాన్ని తొక్కింది. అన్న లైన్లో ఉన్నారు, మాట్లాడాలట. లైన్లో ఉండాల్సింది ఇక్కడ. మాల్ మూవ్ అవ్వాలంటే ఈ ఆల్బర్ట్ కాళ్ళు ముట్టుకోవాలని నీ అన్నకి చెప్పు. కాళ్ళు ముట్టుకోవాలని ఆశపడ్డంలో తప్పు లేదు. నేను కాలు పెట్టాక ఆశపడ్డమే పెద్ద తప్పు. ఇకపైన ఎవరి ఊరు ఎక్కడికి వెళ్లాలో నేనే డిసైడ్ చేస్తాను. లేదంటే ఎవరు ఎప్పుడు పైకి వెళ్లాలో నేనే డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఒక్క నెలే టైం. పర్మిషన్ ఇవ్వకున్నా కూడా కాలేజీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సరే, హాస్టల్ ఫాలో చేస్తాను సార్. అన్న, హాస్పిటల్లో పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందట. సార్, జేపీ కంపెనీ మెడిసిన్స్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయింది సార్. ఇప్పటి వరకు దాదాపు 80 మంది చనిపోయారు. అది తెలిసి రణగల్ గారు హాస్పిటల్కి వచ్చారు. ఏం చేయాలో తెలియడం లేదు సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ విషయం రణగలకి తెలియకూడదు. మేనేజ్ చేయి. నువ్వు డబ్బు ఉంది కదా అని హాస్పిటల్ కట్టావు. కానీ ఇక్కడ యూజ్ చేస్తున్న సగం మెడిసిన్స్లో డోసేజ్ వేరియేషన్ ఉంది. వాటిలో కొన్ని మెడిసిన్స్ అసలు యూజ్ చేయకూడదు. తెలిసిపోయిందా సార్? నేను ఇలా అవ్వడానికి నువ్వే కారణం. బిగినింగ్లో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లాయర్ని, కానీ నేను వేలాది మందికి లీడర్ని. కానీ రాను రాను అన్నీ మారిపోయాయి. నా బ్రతుకు తెరువుకి నీ వెనక నిలబడాల్సి వచ్చింది. ఈ జనం కోసం నీకన్నా ముందు పోరాటం మొదలుపెట్టింది నేను, కానీ దేవుడు పోయింది నువ్వు.
దండలు జేజేలు అన్నీ నీకే దక్కాయి. భైరతి రణగల్, భైరతి రణగల్, భైరతి రణగల్ వినలేకపోయాను. సింపుల్ డ్రెస్ నాకు, సింహాసనం నీకు. సహించలేకపోయాను. నా కోసం ఏదైనా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. జైపాల్తో చేతులు కలిపాను. నీ చెల్లికి తన భర్తంటే ప్రేమ, నీకు నీ చెల్లంటే ప్రేమ. పాపం, ఇప్పుడు నీది ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి. నేను చేసే ప్రతి పనికి నువ్వు నా వెనకాల ఉన్నావనుకున్నాను, కానీ నువ్వు చాలా వెనకాల ఉండిపోయావు. మనిషికి ఆకలి, ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆకలిని ఎవరైనా తీర్చొచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఇవ్వడం ఎవరి వల్ల కాదు. అది నా చెల్లెలి భర్త ఇస్తున్నాడని ఎంతో గర్వపడ్డాను. కానీ నువ్వు పంపే మెడిసిన్స్ వల్ల ఇంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని అనుకోలేదు. నేను ఇండియాకు వచ్చిందే డబ్బు సంపాదించాలని. మెడిసిన్ ఫీల్డ్లో ఇలాంటి స్మాల్ ఇన్సిడెంట్స్ జరగడం క్వైట్ కామన్. చచ్చిన వాళ్ళ కోసం నువ్వు ఊరికే బుర్రని పాడు చేసుకోవద్దు. వాళ్ళ కుటుంబాలకి నీ ట్రస్ట్ ద్వారా ఎన్ని కోట్లు కావాలన్నా నేనిస్తాను. నీ చెల్లెలి భర్త ఎదుగుదల కోసం కొన్ని శవాలు ఊరేగింపు వెళ్ళడంలో తప్పేం లేదు. నిండు గర్భిణి ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రండి వెళ్దాం. జనాల కోసం నేను ఎవరినైనా సరే పోగొట్టుకుంటాను, కానీ జనాల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. భోంచేసావా అమ్మా? లేదన్నయ్య, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు రా అన్నయ్య, వచ్చి భోంచేయి. ముందుగా నాకు ఒక మాట ఇవ్వమ్మా. ఏంటో చెప్పన్నయ్య. నువ్వెప్పుడూ నన్ను వదిలిపోకూడదు. ఎందుకు ఏమైందని అడగొద్దు. నీ భర్త ఇంకెప్పటికీ రాడు. తీసుకున్నాడు, కానీ చెల్లెలు అన్నయ్యతో మాట్లాడటం మానేసింది. అమ్మా వైశాలి, నాన్న నా బిడ్డ ఏం చేసినా అంతా కరెక్ట్గానే ఉంటుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుందమ్మా. కానీ ఎందుకనో ఫస్ట్ టైం నాకు కొంచెం భయంగా ఉంది. నా కాబోయే అల్లుడు నలుగురికి న్యాయం ఇప్పించే లాయర్ అనుకున్నాను, కానీ సొంత చెల్లెలికే అన్యాయం చేసే గ్యాంగ్స్టర్ అని అనుకోలేదు. వైశాలి, పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ విషయంలో బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమా. గవర్నమెంట్ తర్వాత వచ్చే 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిని ఎన్ఎన్ఆర్ పార్టీకి ఇవ్వడానికి మన దేశం పార్టీ హైకమాండ్ ఒప్పుకుంది. ఇదే నెలలో 24వ తేదీన ముఖ్యమంత్రి స్థానం మారబోతోంది. కానీ హనీ ట్రాప్ తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి సభాపతికి బదులుగా
గురునాథ్ గారిని పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు. సబానే ఫోన్ చేస్తున్నాడు. చెప్పు సబా. మీ తమ్ముణ్ణి సీఎంని చేయడానికి హనీరప్ అనే బండరాయిని నా కాళ్ళ కట్టావు కదూ. కోalition గవర్నమెంట్ కోసం నేనెంత కష్టపడ్డానో నీకు తెలుసు. ఒప్పందం ప్రకారం నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అయితే నేను సీఎం అయి ఉండాలి. మోసం చేశా. నిన్న దేవుడే చూసుకుంటాడు. పదవి దక్కలేదన్న బాధతో ఏదేదో మాట్లాడుతున్నావు. దేన్ని కూడా ఎవరైనా రికార్డ్ చేసి లీక్ చేస్తే కష్టం. నువ్వు చెప్పినట్టుగానే పార్టీ కోసం చాలా కష్టపడ్డావు. కొంచెం రెస్ట్ తీసుకో. సార్, పరండే గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం. టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ పరాండేజీ, కూర్చోండి. పవర్ తగ్గింది, అందుకే కొంచెం పెంచుకోవాల్సి వచ్చింది. చెప్పండి. మీ తమ్ముడికి సీఎం పదవి కట్టబెడుతున్నారు. ఆ పట్టాభిషేకానికి చాలా మంది ఎమ్మెల్యేలు హాజరవ్వాలి. వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను కొన్ని రేషన్ మూటలు తెచ్చాను. దానికి బదులుగా మీరొకడి కడుపు మీద కొట్టాలి. రణగల్, ఇదే ఫస్ట్ టైం ఇంకొకరి దగ్గర చేయి చాచడం. ఎక్కువగా పెంచుకున్న మీ పవర్తో వాడిని అన్ని వైపుల నుంచి అడ్డుకోవాలి. మా ఆకలి గురించి మీరు ఇంత బాగా ఆలోచించినప్పుడు మీ పగలో కూడా మేం భాగం పంచుకోవాలి కదా. ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్. సభ దేవుడు చూసుకుంటాడులే అని శాపం పెట్టాడు. కానీ ఇంత తొందరగా చూస్తాడనుకోలేదు. మన శాపం ఎవరికో తగలాలన్నాడు కదా. ఎవరికి? రణగలంట సార్. రోణాపురం మీద హఠాత్తుగా ప్రభుత్వ అధికారుల దాడి. రణగల్ ఆదాయానికి అక్షయ పాత్రగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలు మరియు మైన్స్ సీజ్. అన్ని వైపులా చెక్ పెట్టేశారు సార్. మైనింగ్ మినిస్టర్ రఘువీర్ గారు పరాండేతో చేతులు కలిపి ఆయన పొలిటికల్ పవర్ని మనమే చూపిస్తున్నారు. ఆయన తమ్ముడే నెక్స్ట్ సీఎం కాబోతున్నాడు. రేపటి నుంచి 2 సంవత్సరాలు గవర్నమెంటే వాళ్ళది సార్. ఇక మనం మైనింగ్కి పెడికడు హోరు కూడా తీయలేం. పవర్ అప్లై అయింది రణగల్ మీద. మీ రుణాన్ని తీర్చుకున్నాను. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ గురుకాంత్ గారు మరియు పార్టీ అధ్యక్షుడైన శ్రీ రఘువీర్ గారు ఇంకొద్ది క్షణాలలో ఇక్కడికి రాబోతున్నారు. సార్ ఒక పెద్ద సమస్య పడింది సార్. అందరు ఎమ్మెల్యేలు సభాపతికి సపోర్ట్ చేశారు సార్. సభాపతి వాళ్ళని తీసుకుని గవర్నర్ని కలవడానికి వెళ్తున్నారు సార్. పరాండే రణగల్ పతనానికి రఘువీర్ని కొనేశాడు. కానీ రణగల్ తన ఎదుగుదల కోసం ప్రభుత్వం మొత్తాన్నే తులాభారం వేశాడు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన గేమ్ చేంజర్, డబ్బుతో ప్రభుత్వ తలరాతని మార్చేసిన మైనింగ్ మాఫియా డాన్ భైరతి రణగల్ ఏక్నాథ్ గారిని వరించిన మైనింగ్ కొత్తగా చేరిన వర్కర్స్ లిస్ట్ అన్నా. వాళ్ళు ఉండడానికి స్థలం కూడా రెడీగా ఉంది. ఇది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం పర్చేస్ చేసిన వెహికల్స్ లిస్ట్ అన్నా.
పడిపోయావు. ఈదుకుంటూ బయటకు వస్తావని ఇంతవరకు ఎదురు చూశాను. కానీ నువ్వు పడిపోయింది రక్త సముద్రంలో. అది నిన్ను ఈదనివ్వకుండా గట్టకట్టిలా చేసిందని తెలిసింది. ఇందులో 2 వ్యక్తిత్వాలున్నాయి. ఒకటి నేను ఎంచుకున్నది, 2 నిన్ను ఆవహించుకుని ఉన్నది. ఇద్దరి దారులు వేరువేరుగా ఉండగా ఒకటిగా కలిసి ప్రయాణించలేం. నింబాళ్కర్ ద్వారా రణగల్ ఆల్రెడీ అటాక్ స్టార్ట్ చేశాడు. వెస్ట్లో ఉన్న మన కంపెనీకి చెందిన 2 మైన్స్ సీజ్ అయ్యాయి. ఒకే ఒక మైనింగ్ మినిస్ట్రీ కోసం 80 మంది ఎమ్మెల్యేల్ని స్క్రాప్ యార్డ్లో తులాభారం వేసి టోటల్ స్టేట్ గవర్నమెంట్ని గుప్పెట్లో ఉంచుకున్నాడు. మనం కోర్టుకు వెళ్ళినా ఏ ప్రయోజనం ఉండదు. ఇన్ని సంవత్సరాలుగా లీగల్ అడ్వైజర్గా ఉన్న నేను పర్సనల్గా ఒకే ఒక అడ్వైజ్ ఇస్తాను మీకు. అతని రోనాపురాన్ని అతనికే వదిలేండి సార్. ఈ టైంలో ల్యాండు ప్రెస్టేజ్ కంటే కూడా ప్రాణాలే ఎంతో ముఖ్యం సార్. కాపాడుకోవడానికి రోనాపురాన్ని వదలకూడదు. రోనాపురం కోసం ప్రాణాలైనా వదలొచ్చు. బిజినెస్ మ్యాన్గా ఉన్న పరాండి రాక్షసుడయ్యాడు. రోనాపురం మట్టి కోసం రణగల్ మీద యుద్ధాన్ని ప్రకటించాడు.
సామ్రాజ్యం నాది అని కన్ఫ్యూజనే ఉండకూడదు. ఇంచ్ బై ఇంచ్ ఈ రోనాపురం అంతా నాదే అవ్వాలి. పిడికెడు మట్టే 2 నిమిషాలు చేతుల్లో ఉండనివ్వలేదురా. ఇక రోనాపురాన్ని ఉండనిస్తానా? నీకిది ఒట్టి డబ్బే, కానీ నాకిది వేలాది మంది జీవితం. పరాండే చనిపోయాక రణగల్ ఎవరిని రోనాపురంలో అడుగుపెట్టనివ్వలేదు. ఒకవైపు ఓడిపోయిన బాధతో రఘువీర్ మీసాలు తీసేసి మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపిస్తానని శపథం చేశాడు. అనుకున్నట్టుగానే తమ్ముడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు. కానీ రోనాపురం మాత్రం అతని చేతికి చిక్కలేదు. మరోవైపు రణగల్ అరాచకాల్ని అడ్డుకోవడానికి డిపార్ట్మెంట్ వేషాన్ని మార్చుకొని మఫ్టీలో గనాని రంగంలోకి దించింది.